పిల్లలు పుట్టాక వాళ్ళ చదువు కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఖర్చుల కోసం ఎంతంటే అంత ఆందోళన పడతాం గదండీ! ఒక ఊరుంది. అత్యంత వెనకబడిన రాష్ట్రం బీహార్ ఉంది గదండీ! అక్కడ ఒక ఊరుంది. వాళ్ళు అస్సలు కష్టపడరండి. రెండే 2 మొక్కలు నాటుకుంటారు. హ్యాపీగా పిల్లలు చదువులు పూర్తి చేసేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అది కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అప్పగింతలు చేస్తున్నారు. ఆ చదువుకున్న పిల్లలు బాగా, బాగా మళ్ళీ చేతికొచ్చి మిగిలిన కుటుంబం మొత్తాన్ని చూసుకుంటున్నారండి. పకౌలి అని చెప్పి ఒక గ్రామం ఉంది. పాట్నా క్యాపిటల్‌కి 35 కిలోమీటర్లే వైశాలి జిల్లా బీహార్ అండి. అంటే బీహార్‌లోనే సాధ్యమైంది మనకు సాధ్యం కాదా అనేది ఒకసారి చూద్దాం. మాల్యగిరి అని చెప్పి ఒక చందనం వెరైటీ ఉందండి. అంటే మీకు అర్థమైంది కదా! గంధం మొక్కలు. గంధం అంటే సుగంధం అండి. కర్ణాటకలో ఎక్కువ పెరుగుతాయి. శాండిల్‌వుడ్ అంటాం కదా! యాక్చువల్‌గా అయితే కొన్ని క్లైమేట్ కండిషన్స్‌లోనే పెరుగుతాయి అనుకుంటాం మనం. కానీ అక్కడ బాగా పెరుగుతున్నాయి. హర్యానా నుంచి మనుషులొస్తారు, వ్యాపారులు ఎప్పటికప్పుడు కొనుక్కెళ్ళిపోతూ ఉంటారు అంటారండి. అంటే ఒకళ్ళు, ఇద్దరు అనుకుంటారేమో కాదండి. 4000 జనాభా ఉన్న ఆ ఊరు 700 గడపు ఉంటే 900 పైన మొక్కలు ఈరోజు ఉన్నాయండి. జనరల్‌గా ఒక చందనం మొక్క వేసిన తర్వాత మీకు తెలుసు ఏ మొక్కైనా గానీ బాదరబందీలు ఉంటాయి గదండీ! జాగ్రత్తగా సాకాలి. ఈ పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో అంతే జాగ్రత్తగా ఆ మొక్కలను చూసుకుంటున్నారండి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటున్నారు. అంటే మగపిల్లాడు గానీ, ఆడపిల్ల గానీ పుడితే 2 మొక్కలేసేస్తారు. ఎక్కడ? ఇంట్లోనే, ఇంటి ఆవరణలోనే స్థలం ఉంటుంది గదండీ! జాగ్రత్తగా పెంచుకుంటూ పోతే 10, 12 ఏళ్లకి ఇంకది పెరిగిన దాన్ని బట్టి, అక్కడున్న సైజుని బట్టి 60,000 నుంచి 2,00,000 దాకా వస్తోంది. అంటే గ్రామీణ ప్రాంతాలు గదండీ! వాళ్ళకి పెద్దగా ఖర్చులేమి ఉండవు. మనంత ఖర్చులుండవు. సరిపోతోంది అని చెప్తున్నారండి. అంటే ఈ చందనం ఎంత ఎంత ఏజ్ పెరిగే కొద్దీ అంత మంచి వాల్యూ వస్తుంది. అంత మంచి సువాసన కూడా వస్తుంది కదండీ! మంచి సువాసనే వస్తుందట ఇది. సో, మరి ఈ మాల్యగిరి రకం గుర్తుంచుకోండి. ఎక్కడ దొరుకుద్ది ఏంటి అని అంటారేమో, వీళ్ళు ఎప్పుడో ఒకసారి తెచ్చి వేసుకున్నారు. అప్పటినుంచి ఈ చందనం విత్తనాలని రామచిలుకలు తింటాయటండి. ఆ రామచిలుకలు తిని ఊళ్ళో ఎక్కడో చోట విసర్జిస్తూ ఉంటాయి కదా! పొలాల్లోనో ఇంకో చోట అక్కడ మొక్కలు మొలుస్తాయి కదా! మొలిచిన ప్రతి మొక్కని తెచ్చి మళ్ళీ వీళ్ళు ఇళ్లల్లో వేసుకుంటున్నారు. అంటే చాలా చాలా సహజ సిద్ధమైన పద్ధతుల్లో. ఇక మనకు కావాలి అనుకుంటే మీరు సెర్చ్ చేయొచ్చండి. కడియం నర్సరీల దగ్గర నుంచి, కర్ణాటక దగ్గర నుంచి చాలా చాలా చోట్ల ఈ రకం దొరకొచ్చండి. సరే, ఈ రకం పక్కన పెడదాం. అంత డిమాండ్ ఉంది. అంత బాగా పెరుగుతోంది కాబట్టి ఇంకా వేరే రకాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి కామెంట్లో అడగండి. దయచేసి కామెంట్లో అడిగితే మన వాళ్ళే ఉన్నారు. మన ఫాలోవర్స్‌లోనే కడియం నర్సరీస్ వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. వాళ్ళొచ్చి మీకు సమాధానం ఇస్తారు. చెక్ చేసుకోండి. గ్రోత్ అన్నీ చూసుకోండి. నా సలహా ఏంటంటే 1, 2 మొక్కలే మనుషుల జీవితాలను మార్చేస్తుంటే 10 ఏస్తే, 20 ఏస్తే, 100, 50 ఏస్తే ఆలోచించండి. డిమాండ్ ఉంది కాబట్టి ఇది ఇస్తున్నాను. అక్కడ ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. షేర్ చేయండి. థాంక్ యూ.